హాయ్ ఫ్రెండ్, అందరికీ హ్యాపీ హోలీ. ఓకేనా ఫ్రెండ్, వీడియో చూసిన వాళ్ళందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు రెసిపీ అయితే హోలీ రోజు స్పెషల్ అయితే వంట చేస్తున్నా చూడండి. ఎందుకంటే నా ముఖం మొత్తం కలరు నెత్తిన కలర్ అనిపిస్తుంది కదా. మా మరిది వాళ్ళు వచ్చి వేసి వెళ్ళారు అన్నట్టు ఇలా చేశారు నా అవతారం. ఓకేనా, వంట చేసేటప్పుడు అయితే మనం ఫ్రెష్గా అవ్వడం అంతే అంటారు. నేనైతే కొద్దిగా ముఖం అయితే గడుపుతున్నా. ఇక్కడైతే మొత్తం కలర్ అయితే ఉన్నది చూడండి. ఓకేనా, అందరికి మరోసారి హ్యాపీ హోలీ. ఓకేనా ఫ్రెండ్, నేనైతే వంట చేస్తున్నా చూడండి. వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్, నేనైతే జేంజా ఫ్రై చేసిన. జేంజా ఫ్రై అయితే అయిపోయింది. ఇలాగా తీసేస్తున్నా. ఇప్పుడైతే మటన్ రెసిపీ చేస్తున్నా. జేంజా అయితే పూరీలోకి చాలా బాగుంటుంది. నేనైతే పూరికి అయితే పిండి తీసుకుని పెట్టుకున్నట్టు పిండి నానుతుంది. ఇప్పుడైతే మటన్ వండుదాం. బగారా రైస్ కూడా వండుతున్నా. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే మటన్ రెసిపీ వండుతున్నా. పొగనైతే వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసిన కదా, ఆయిల్ వేడైంది. 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, వేస్తున్నా. ఈరోజు స్పెషల్ మీరు ఏం వంట చేస్తున్నారో మాత్రం కామెంట్ చేయండి. నేనైతే జేంజా ఫ్రై చేసిన, మటన్ అనుకున్నా. ఇంకా బగారా రైస్, బోటి ఫ్రై, పూరీ చేస్తున్నా చూడండి. ఉల్లిగడ్డ అయితే వేగింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా. మటన్ అయితే ఫ్రెష్గా కడుక్కున్నాం. 1 కిలో అయితే తీసుకొచ్చారు, పిల్లలు ఉన్నారు కాబట్టి. కిలో మటన్ అయితే తెచ్చినాం అన్నట్టు. మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్నాం కదా. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే టమాటా వేయలేదు. ఇంకా ఈ మటన్ వాటర్ దీన్ని ఉడికిన దాకా అయితే టమాటా వేసుకోవద్దు. కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేస్తున్నాం. ఈ స్టవ్ మీద పెట్టుకుంటున్నాం. వంట ఫాస్ట్ కావాలంటే మనం 2 పొయ్యిలు అయితే ముట్టియాలి కంపల్సరీ. ఇక్కడైతే మటన్ రెసిపీ పెట్టినా కదా. ఇప్పుడు బగారా రైస్ అయితే మనం ఇక్కడ బోన పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాం.
ఎండాకాలం కదా, ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ధూప బాగా అవుతుంది అన్నట్టు బగారా రైస్కి. బగారా ఆకు ఆయిల్ వేసుకొని బగారాకు వేసుకున్నాం కదా, కొద్దిగా దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, సాజీరా, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, పుదీనా బగారా అన్నంలో వేసుకోవాలి. పెద్దది కారం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే కొద్దిగానే వేస్తున్నా. సాల్ట్, బగారా రైస్లో నిమ్మకాయ వేసుకొని ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వేడి మీద మనము కూర రెసిపీ రైస్ లేకుండా మనం వంటనే తినవచ్చు. నిమ్మకాయ మాత్రం వేసుకోండి బగారా రైస్లో. అదన వేసుకుంటున్నాం. అదన వేసుకున్న తర్వాత అయితే అదన వచ్చిందాక మూత పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్, నేనైతే రైస్ బొగని ఇక్కడ పెట్టేసిన, మటన్ రెసిపీ ఏమో ఇక్కడ పెట్టిన. అది కొంచెం ఎత్తున్నది కాబట్టి కనిపించదు కాబట్టి. మటన్లో వాటర్ అయితే ఇంకిపోయినాయి. టమాటా ఇప్పుడు వేసుకుంటున్నాం. టమాటా వేసుకున్నాం కదా, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసి కలుపుకోవాలి. టమాటా, కారం, ఉప్పు, మనం గరం మసాలా వేసుకున్నాం కదా, ఇక దీని వాటర్ ఇంకిన దాకా అయితే మనం వాటర్ వేయాలి. ఇలా మూత పెట్టేసి వేడి నీళ్ళు వేయాలి. ఇలా మూత మీద వేడి నీళ్ళు పోసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే రైస్ అదే నచ్చింది. స్టవ్ సిమ్లో పెట్టుకున్నాం. నేనైతే రైస్ అరగంట ముందే పెట్టేసుకున్నా. ఇలాగా ఇలా మంచిగా కడుక్కొని వాటర్ అనేది తీసేయాలి. వాటర్ తీసేసిన తర్వాత ఇలా రైస్ వేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు కూడా వేడెక్కినాయి, అవి వేసుకుందాం. మళ్ళీసారి వేసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే మటన్ రెసిపీలో అయితే వాటర్ ఇలానే వేసుకుంటా. ఎందుకంటే ముక్క జల్దీ ఉడుకుతుంది కాబట్టి వేడి నీళ్ళు వేసుకోవాలి. చల్లటి నీళ్ళు వేసుకుంటే జల్దీ ఉడకదు.
ఇంకా రైస్ వేసుకున్నాం కదా, ఉడికిందాక మూత పెట్టేస్తున్నాం. ఇక్కడ కూడా మటన్ ఉడుకుతున్నది. 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్, రైస్ అయితే అయిపోయింది. మటన్ రెసిపీ కూడా అయిపోయింది. నేనైతే కసూరి మెంతి వేసుకుంటున్నా. కసూరి మెంతి వేసుకుంటే మాత్రం స్మెల్ మంచిగా వస్తుంది అన్నట్టు. బగారా రైస్లో కూడా వేసుకోవాలి. అలాగే మటన్ రెసిపీలో కూడా వేసుకుంటున్నాను నేను. స్మెల్ మంచిగా వస్తుంది కాబట్టి. దించేద్దాం. బోటి ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు. కడాయి వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు. బోట్ అయితే ఫ్రెష్గా ఇలా 3-4 వాటర్ తోటి అయితే కడుక్కోవాలి. వేసి కలుపుకోవాలి. ఎందుకంటే బోటీలా వాటర్ బాగా ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు వాటర్లోనే బోటీ నానబెట్టి ఉంచుతారు. వాటర్ ఇప్పుడే వేసుకోవద్దు. దాని వాటర్ దానికే వెళ్తాయి. వేసుకోవద్దు, దాని వాటర్ దానికే వెళ్తాయి. చూడండి, నేనైతే వాటర్ వేయలేదు. వాటర్ దీని దానికి ఎందుకని వెళ్ళినాయో. ఇదే వాటర్లో మనము కారం, సాల్ట్, ధనియాల పొడి, వేసి కలుపుకోవాలి. నేనైతే ఈ స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్, 2 పొయ్యిలు ఉంటే ఎంత బెనిఫిట్ అవుతుందో. వంట కూడా జల్దీ జల్దీ అయిపోతుంది. ఈ స్టవ్ మీద అయితే పూరీలకు వేసి పెట్టుకుంటాం. ఇదైతే ఉడుకుతుంది. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం. ఇందులో వాటర్ ఇంకిపోయినాయి. అందు గురించి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. చూడండి, నేనైతే పిండి గంట ముందైతే నానబెట్టుకున్నా. ఎంత స్మూత్గా నానిందో. చేసుకుందాం.
చెయ్య నూనె పెడితే వేస్తా, ఎందుకంటే అడుగుకి మొత్తము పిండి ఉంటుంది అన్నట్టు. లేకపోతే ఆయిపోతే ఇంకెనక కలదా పిండి ముందుగానే నానబెట్టుకోవాలి, పూరీలు ఇలా మంచిగా పొంగుతాయి. చూశారా ఫ్రెండ్, పూరీలు కూడా కంప్లీట్ అయిపోయింది, వంట కంప్లీట్ అయిపోయింది. అలాగే మా రెసిపీలు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మరోసారి చెప్తున్నా, అందరికీ హ్యాపీ హోలీ. ఓకేనా ఫ్రెండ్, మరొక వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్.